హాయ్ అండి, వెల్కమ్ టు శిరీషాస్ ఫుడ్. ఈరోజు వీడియో వచ్చేసి నేను చింతపండు పులిహోర చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పల్లీలు, పప్పులు, కొంచెం దూరగా వేపుకోవాలి. చూడండి, ఇలా అయ్యాక పచ్చిమిర్చి కారం తీసుకుంటున్నాను. మిక్సీ కొట్టుకున్నామండి ముందుగానే. ఒక స్పూన్ పసుపు, మరొకసారి కలుపుకోవాలి. ఇక్కడ నేను చింతపులుసు తీసుకుంటానండి. ముందుగానే నేను నానబెట్టుకున్నాను. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు చాలు, మరీ ఎక్కువ వేసుకోవద్దు. ఇవి కొంచెం ఒక 2 మినిట్స్ వరకు ఉడకని. ఇది కొంచెం దగ్గర పడే వరకు మగ్గనిచ్చుకోవాలి. చూడండి, ఇక్కడ ఆయిల్ పైకి తేలుతుంది కదా, అలా అవ్వాలి. ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. నేను ముందుగానే రైస్లోనే వేసుకున్నాను. అలాగే కొత్తిమీర కూడా ఇప్పుడే వేసుకుంది. మరొకసారి కలుపుకొని చూడండి, నేను ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుంటున్నాను. రైస్ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. చూడండి ఎలా వచ్చిందో, చాలా బాగుంటుంది. మనం సద్దన్నంతో కూడా ఇలా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వస్తుంది. ఒక 2 మినిట్స్ ఇలా వదిలేదు. చూడండి, చాలా టేస్టీ అయిన చింతపండు పులిహోర రెడీ. మనకి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. మా వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేసి మరిన్ని వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.